ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రూమ్ ఎవరు సార్? మనో ఏంటి అందరూ నన్ను చూస్తున్నారేంటి? ఇదేంటి అమర్, వాడు నా రూమ్ లోకి వచ్చాడు. అతను మీ రూమ్లో ఉన్నట్టు మీకు అస్సలు ఐడియా లేదా మేడం? లేదు సార్, ఉంటే అప్పుడే అమర్కి వచ్చి చెప్పేదాన్ని కదా. నైట్ పడుకున్నాను, మళ్ళీ పొద్దున లేచాను. అయినా వాడు అంతసేపు నా రూమ్లో ఏం చేశాడు? మీరు ఇతను ఇంతకు ముందు ఎక్కడైనా చూడడం గాని కలవడం గాని జరిగిందా? ఎక్కడో చూడలేదు, కలవలేదు సార్. అయినా వాడు నా రూమ్లో అంతసేపు ఉన్నాడని నేను భయపడుతుంటే నన్నెందుకు ఏదో తప్పు చేసిన దానిలా ప్రశ్నిస్తున్నారు? కూల్ డౌన్ మనోహరి. అలా క్వశ్చన్ చేయడం వాళ్ళ బాధ్యత. ఎక్కడ ఏ క్లూ వదలకూడదని అలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సార్, నేను మీతో పర్సనల్గా మాట్లాడొచ్చా? సరే, పదండి ఆఫీసర్. ఈవిడెందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? చెప్పండి ఆఫీసర్. సార్, ఒకసారి నేను ఇంట్లో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయొచ్చా? సార్, వాడికి ఇంట్లో ఉన్నదేదో కావాలి సార్, లేదా ఎవరితోనో మాట్లాడాలి. అందుకే వాడు అంత రిస్క్ తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. ఇంకా ఆ రూమ్లోనే అంతసేపు ఎందుకున్నాడో కూడా మనకు తెలియాలి సార్. అయ్యో, మీరు మన గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు. దానికి మా ఆయన అంటే ఇష్టం ఉన్న మాట నిజమే, కానీ నన్ను చంపిన వాడితో దానికేం సంబంధం ఉంటుంది? ఏమండి, మీరైనా మన గురించి చెప్పండి. వద్దు ఆఫీసర్. మనోహరి ఆరు ఫ్రెండ్. తను చనిపోయినందుకు మేము ఎంత బాధపడుతున్నామో తను కూడా అంతే బాధపడుతుంది. అయినా తన మాట తీరు చూసి మీరు ఇలా అడుగుతున్నారని నాకు అర్థమైంది. తను ముందు నుంచి ఇంతే. ఓకే సార్. ఎస్ఐ అమర్తో ఏం మాట్లాడుతున్నాడు? బయటున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాడు ఏ సైడ్ వెళ్ళాడో చూసి ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. ఓకే సార్. ఒకసారి నేను చెప్పిన దాని గురించి కూడా ఆలోచించండి సార్. ఓకే ఆఫీసర్. ఓకే సార్, వస్తాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.